వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఆల్రెడీ 2018 పేపర్ కంప్లీట్ చేయడం జరిగింది. నౌ 2022 పేపర్లో హిస్టరీ పార్ట్ స్టార్ట్ చేశాము. అందులో పార్ట్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా డైరెక్ట్గా ఈ సెషన్కి వస్తే ప్లీజ్ గో విజిట్ ది పార్ట్ 1 ఇన్ అవర్ విఐపిఐఎస్ అకాడమీ ఛానల్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది హిస్టరీ క్వశ్చన్స్. The first question, which of the following incidents took place during the reign of Jahangir? Jahangir, Mughal Emperor andi. The Mughal Emperor Jahangir. ఈయన టైం పీరియడ్ రఫ్గా చూసుకుంటే మనం 1605 to 1627 ఏడి. ఈ టైం పీరియడ్లో ఈయన కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవి అన్నారు, ఒక్కొక్కటిగా చూద్దామండి. ద ఫిఫ్త్ సిక్ గురు అర్జున్ దేవ్ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. ఎస్, ఫిఫ్త్ సిక్ గురు అర్జున్ దేవ్ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్ బై జహంగీర్. ఎస్ అండి, కరెక్ట్. అండ్ విక్టరీ ఓవర్ రాజ్పూట్స్ ఆఫ్ మేవార్. ఎస్, మేవార్ యొక్క రాజ్పూత్ పైన విక్టరీ వచ్చింది. ఎస్. అనెక్సేషన్ ఆఫ్ కాబూల్ అండ్ కాందహార్. లేదండి, హీ నెవర్ క్రాస్ ది ఇండియన్ బౌండరీ ఆన్ దోస్ డేస్. సో కాబూల్ మరియు కాందహార్ పైన ఈయన ఎప్పుడు అనెక్సేషన్ చేయలేదు. సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ దెన్ అరైవల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఇండియా అన్నారండి. ఇది యాక్చువల్లీ ఇంగ్లీష్ అన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1608లో వచ్చిందండి. సో 1608 ఈజ్ డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ ది రీన్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ది జహంగీర్ పీరియడ్. సో ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో మనకు ఏది సెలెక్ట్ చేయమన్నారంటే కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఉండకూడదు. రిమైనింగ్ రైట్ ఆన్సర్ అంటే 3ని ఎలిమినేట్ చేస్తే 3 3 3 1 to 4 is our required answer. I hope you understand andi. We will go to next question. The next question, match the following revenue officials during the reign of Akbar అన్నారండి. అక్బర్ గురించి. సో ఇంతకుముందు మనకి జహంగీర్ గురించి అడిగారు, ఈయన సన్. సో నౌ అక్బర్ గురించి అడిగారు, ఒకసారి చూద్దామండి. he was the greatest emperor of Mughal empire. ముఘల్ సామ్రాజ్యంలోనే అతి గొప్ప చక్రవర్తి ఎవరు అంటే ద గ్రేట్ అక్బర్ అంటారండి. సో హీఈస్ నోన్ యాజ్ ద గ్రేట్ అక్బర్. ఈయన టైం పీరియడ్ రెండవ పానిపట్టు యుద్ధ కాలం నుంచి 1605 వరకు, అంటే 1556 to 1605 హీ వర్క్డ్ యాజ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా ఆర్ ఎంపరర్ ఆఫ్ ముఘల్ ఇండియా. సో ఈయన గురించి ఆయన రెవెన్యూ అఫీషియల్స్ మరియు వాళ్ళ డ్యూటీల గురించి మ్యాచ్ చేయమన్నారండి. వి విల్ మ్యాచ్ హియర్ ఇట్ సెల్ఫ్. అమల్ గుజార్ అంటే యాక్చువల్గా ఆయన రెవెన్యూ కలెక్ట్ చేసి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో రెవెన్యూ కలెక్ట్ చేసే వ్యక్తి అండి. సో అమల్ గుజార్ రెవెన్యూ కలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరు అంటే రెవెన్యూ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ఆప్షన్. అండ్ ఖర్కున్స్ అన్నారండి. యాక్చువల్గా ఖర్కున్ అంటే ఏంటి అంటే స్టాటిస్టికల్ డేటాని ప్రిపేర్ చేసేవాళ్ళు. సో ఒక సీజనల్ క్రాప్ యొక్క స్టాటిస్టికల్ డేటాని ప్రిపేర్ చేసేవాళ్ళు. సో ఆప్షన్ 4 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఖనన్గో అన్నారండి. ఖనన్గో అంటే ఏంటి అంటే యాక్చువల్గా విలేజ్లో ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేసి ఆ ల్యాండ్ రికార్డ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ డేటా మెయింటైన్ చేసేవాళ్ళు. సో కెప్ట్ రికార్డ్స్ ఆఫ్ ది రెవెన్యూ పేయబుల్ బై ది విలేజెస్. సో ఆప్షన్ 1 ఈజ్ ఆర్ రిక్వైర్డ్ ఆప్షన్ అండి హియర్. అండ్ బిడిక్చి అనేది అన్నారండి, యాక్చువల్లీ అకౌంటెంట్. ఇట్ ఆప్షన్ 3 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ హియర్. సో అల్టిమేట్లీ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 2413. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. టెర్మినాలజీ కాస్త కష్టంగా ఉంది, బట్ మనం అందులో ఆల్ రెవెన్యూ మ్యాటర్స్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. డెఫినెట్లీ అవి ఎగ్జామ్ పాయింట్స్లో అడుగుతారండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద లాంగెస్ట్ ట్రంక్ రోడ్ కన్స్ట్రక్టెడ్ బై షేర్షా సూరి విచ్ స్టిల్ ఎగ్జిస్టెడ్ ఇన్ అన్నారండి. సో ఇక్కడ మనం సూర్ డైనాసిటీలోకి వెళ్ళాలండి. సో వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు సూర్ డైనాసిటీ హియర్. సో జనరల్గా మనం ఒక టైం లైన్ చూసుకుంటే 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోధి. అందులో బాబర్ గెలుస్తారు. సో ఇక్కడ బాబర్ రాకతో ముఘల్ ఎంపైర్ స్టార్టెడ్ ముఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఇండియాలో ముఘల్ సామ్రాజ్య స్థాపన చేసింది ఎవరు అంటే
బాబరు ఏ యుద్ధంతో అంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ 1526. ఈయన తర్వాత ఈయన 1530లో చనిపోతారు. 1530లో ఈయన చనిపోతారు. సో ఈయన తర్వాత ఈయన కుమారుడైన హుమాయూన్ అధికారం కింగ్ అవుతారు. హుమాయూన్ 1530 నుంచి 1540 వరకు రూల్ చేస్తారు. 30 to 1540. ఈ 1539లో యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే 1539లో ఈ సూర్ డైనాసిటీకి చెందిన షేర్ షా సూరి వచ్చి హుమాయూన్ పైన దండయాత్ర చేస్తారు. షేర్ షా సూరి వచ్చి హుమాయూన్ పైన దండయాత్ర చేసి యుద్ధంలో హుమాయూన్ని ఓడించి అధికారం తీసుకుంటాడు పార్షియల్గా. సో ఆ యుద్ధం పేరు ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ చౌసా. బ్యాటిల్ ఆఫ్ చౌసా యుద్ధంలో షేర్షా సూరి హుమాయూన్ని ఓడించి పార్షియల్గా అధికారం తీసుకుంటారు. మళ్ళీ ఈయన కన్నౌజ్కి వెళ్ళి యుద్ధ తయారీ గురించి చేస్తూ ఉంటే కన్నౌజ్కి పారిపోతాడు. హీ వెంట్ టు కన్నౌజ్కి వెళ్ళి అక్కడ యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే మళ్ళీ ఆ యుద్ధంకి వాళ్ళు తయారయ్యే లోపే షేర్షా సూరి మళ్ళీ అటాక్ చేస్తారు 1540లో. దాన్ని ఏమంటారంటే బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్లో కంప్లీట్గా ఈ హుమాయూన్ని భారతదేశంలో ఉండనివ్వకుండా అతని రాజ్యాన్ని నుంచి బయటికి వెళ్ళగొడతారు షేర్షా సూరి. ఆ విధంగా షేర్షా సూరి ముఘల్ సామ్రాజ్యం నుంచి సూర్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈయన షేర్షా సూరి యొక్క కాలం ఎప్పటి వరకు అంటే 1540 నుంచి 1545. ఈయన కూడా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేస్తారు. బట్ తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఇప్పుడు కూడా ఇండియాలో ఉన్నాయి. సింపుల్గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు రూపీ అని ఇండియన్ రూపీ పిలుస్తాం కదా, ఆ రూపీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే షేర్షా సూరి. అట్ ద సేమ్ టైం మన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో పట్టా కబూలియత్, ఆ పట్టా అనే నేమ్ తీసుకొచ్చింది కూడా షేర్షా సూరి. ఈ విధంగా ఆయన రోడ్లు వేయడం కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ, కరెన్సీ రిఫార్మ్స్ కానీ చాలా తీసుకొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షేర్షా సూరి యొక్క పరిపాలనని ఈయన తర్వాత వచ్చిన అక్బర్ ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా తీసుకొని కంటిన్యూ చేస్తారు చాలా వరకు. సో ఈయన కాలంలో వేసిన రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఈయన షేర్షా సూరి ఎప్పుడు వచ్చారో అని కాలం తెలియకుండా యూ కెన్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. దట్స్ వై ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆన్సరింగ్ ది క్వశ్చన్. సో షేర్షా సూరి కాలంలో మనకు వేసిన బిగ్గెస్ట్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారండి, లాంగెస్ట్, లేదా దీన్ని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇండస్ టు సోనార్గావ్ అండి. ఈ సోనార్గావ్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రాజులు మారే కొద్దీ మళ్ళీ దీని యొక్క ఎక్స్టెన్షన్ పెరుగుతూ వచ్చిందండి. బట్ ఆయన పీరియడ్లో ఇండస్ టు సోనార్గావ్ ఉంది. ఇప్పుడు సోనార్గావ్ ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ ఇన్ ద నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్లో ఉంది. ఐ హోప్ దిస్ కంటెంట్ విల్ హెల్ప్ యూ. ఈ విధంగా యుద్ధాలు, రాజులు మరియు ఈ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా కన్ఫ్యూజన్గా ఉంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. ఐ విల్ గివ్ యూ సింపుల్ ఒక ఆర్డర్లో ఎలా జరిగిందో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ మేక్ ఏ కామెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ విత్ దేర్ ఆథర్స్ అన్నారండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ క్వశ్చన్ ఇన్ ద 2022. 2022లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటిలో హిస్టరీ పార్ట్లో మొత్తానికి డిఫికల్ట్ క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే 2022 హిస్టరీ పార్ట్లో ఇట్ ఈస్ ది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. సో కానీ మనం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఆన్సర్, దెన్ వీ విల్ గో టు. ఇక్కడ డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇంత డీటెయిల్గా వేరే ఏ ఎగ్జామ్లో అడగలేదు. సో ఇట్ ఈస్ లైక్ మనం ఏమంటారు, సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు లీవ్ ఇట్, అలాంటి క్వశ్చన్ అండి ఇది. బట్ ఆన్సర్ చూద్దాం. ఇండియా ఆర్ ది డెత్ ఆఫ్ అక్బర్ అన్నారండి, అది రాసింది మోరీల్యాండ్. అండ్ దెన్ మనకు ది అగ్రేరియన్ సిస్టమ్ ఆఫ్ ముఘల్ ఇండియా 1556 to 1707. 1707 అనే ఇయర్ ఎందుకు రాశారంటే ఆ 1707లో ఔరంగజేబ్ మరణిస్తాడు. దానివల్ల ముఘల్ ఎంపైర్ యొక్క మేజర్ కింగ్స్ అంతా చనిపోతారు. తర్వాత వాళ్ళు వచ్చే వాళ్ళంతా చిన్న చిన్న రూలర్స్. సో ఇది రాసింది ఇర్ఫాన్ హబీబ్. సో ఇక్కడ మన ఆప్షన్ చూస్తే 1కి 4, 2కి 1. ఈ ఆప్షన్ ఏదన్నా ఉందో చూద్దామండి. 1కి 4 ఉంది, 2కి 1 లేదు. ఇది కాదు, ఇది. సో 3 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా మనకు 2 ఆప్షన్స్ తెలిసిన ఇక్కడ ఆన్సర్ వచ్చే విధంగా ఉంది. సో ఇట్ విల్ హెల్ప్. ఇక్కడ ఆప్షన్ ట్రావెల్స్ ఇన్ ది ముఘల్ ఎంపైర్ ఏడీలో ఆర్ అన్నో డామినో 1656 to 1668 అంటే ఇక్కడ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఫ్రాంకోయిస్ బెర్నియర్, దీనికి 2. అండ్ దెన్ ది ఎర్లీ ట్రావెల్స్ ఇన్ ఇండియా 1583 to 1619 అంటే దీనికి విలియం ఫోస్టర్ అండి. సో
I accept it is very difficult, and definitely it is very, very difficult question, but however, I have given the explanation. We will go to next question. The next question, the following historian contended that Taj Mahal is a combination of European and Asiatic genius అన్నారండి. సో మనం ఫస్ట్ తాజ్ మహల్ గురించి చూద్దామండి. తాజ్ మహల్ ప్రపంచంలో ఉన్న 8 వింతలు, ఇంతకుముందు మనం 7 వింతలు అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు 8 వింతలు ఉన్నాయి. సార్ అదేంటి సార్ అంటే చాలామందికి తెలుసు, కొత్త 8వ వింత యాడ్ చేశారని, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకు వరల్డ్లో 8th వండర్గా, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్, వండర్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ యాంకార్ వాట్ అనే ఒక హిందూ కాంప్లెక్స్ టెంపుల్. యాంకార్ వాట్, ఏ హిందూ రిలీజియస్ మాన్యుమెంట్. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ది లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్. ది లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్. ఎక్కడుంది సార్ ఇది అంటే కంబోడియాలో ఉంది. ఇది నేను జస్ట్ ఇక్కడ ఒక 7th వండర్, ఇంతకుముందు 7 వండర్స్ ఉండేవి, అందులో తాజ్మహల్ వచ్చింది. సో 8th వండర్ యాడ్ చేశారు లేటెస్ట్గా 2023లో అని చెప్పడానికి మీకు ఇది చెప్పానండి. హోల్డ్ చేసి రాసుకోండి, చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. విల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్ రైట్ నౌ. సో ఫస్ట్ మనం తాజ్మహల్ దగ్గరకు వద్దామండి. తాజ్మహల్ ఫస్ట్ ఎవరు కట్టారు? తాజ్మహల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్. ఈయన్ని మనం ఏమంటామంటే ద కింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం. ఎందుకంటే ఈయన కట్టినవి ఎన్ని ఉన్నాయంటే తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ, తర్వాత జామా మసీద్ ఇన్ ఢిల్లీ, ఇంకా చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయండి. సో ఈయన కట్టించిన వాటిలో ముఖ్యమైనవి ఈ 3. సో ఇది తాజ్మహల్ ఏసియాటిక్ మరియు ఏమంటారు కాంబినేషన్ ఆఫ్ యూరోపియన్ మరియు ఏసియాటిక్ జీనియస్ అని చెప్పింది ఎవరు అంటే విఏ స్మిత్ అండి. మనకు విఏ స్మిత్ అనే వ్యక్తి ఏమన్నారంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్, తాజ్మహల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మనకు యూరోపియన్ కల్చర్ ప్లస్ వాట్ ఈస్ కాల్డ్ ఏషియన్ కల్చర్ ఉంది అన్నారు. యూరోపియన్ ప్లస్ ఏషియన్ ఆర్కిటెక్చర్. ఉంది అన్నారు. సో దీంట్లో తాజ్మహల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన స్టోన్ ఏది అంటే వైట్ మార్బల్. ఈ కాంబినేషన్ ఉందని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ విఎస్ స్మిత్ అండ్ దీస్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది తాజ్మహల్ అండ్ ద హూ కన్స్ట్రక్టెడ్ రిమైనింగ్ అదర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షాజహాన్. I hope you understand. We will go to next question అండి. The next question, match the following with the year they were formulated అన్నారండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మోడర్న్ ఇండియాలో మనం ఒక్కొక్కటి 1 by 1 చూద్దామండి. సో యాక్చువల్గా మనకు ఇండియాలో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. అంతకన్నా ముందు 2 మెయిన్ లీడర్లు మనకు భారతదేశంలో ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ రావడానికి ఇద్దరు, ఒక క్రూరమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు, వైస్రాయ్గా వచ్చారు. ఒకటి లార్డ్ లిట్టన్. ఫస్ట్ మనకు లార్డ్ లిట్టన్ ఏం చేశారంటే సౌత్ ఇండియా ఫ్యామైన్లో అంటే ఆకలి బాధల్లో ఆకలి కేకలు తలమటిస్తుంటే నార్త్ ఇండియా ఢిల్లీలో బ్రిటిష్ యువరాణిని పిలుచుకొచ్చి గ్రాండ్ దర్బార్ జరిపిస్తాడు. సో అది మనకు భారతదేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ చాలా కోపం తెప్పిస్తుంటే, ఒక పక్క భారతదేశ ప్రజలు ఆకలి తలమటిస్తుంటే మీరు ఢిల్లీలో మీ దేశ యువరాన్ని పిలుచుకొని గ్రాండ్ దర్బార్ సెలబ్రేట్ చేసుకుంటారా అని ఊగిపోతారు కోపంతో. అది మాత్రమే జరగకుండా ఆయన ఏం చేస్తారంటే అట్ ద సేమ్ టైం మనకు వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ తెస్తారు. అంటే భారతదేశంలో ఉన్న ప్రెస్ని మీడియాని కంట్రోల్ చేయడానికి వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొస్తారు. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొస్తారంటే 1878. ఈయన రఫ్లీ 1876 to 1880 వరకు పనిచేస్తారండి. 1876 to 1880 వరకు పనిచేస్తారు లార్డ్ లిట్టన్.
సో ఆయన వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే లోకల్ ఇండియాలో ఉన్న ప్రెస్ని మీడియాని కంట్రోల్ చేయడానికి తీసుకొస్తారు. ఇంకోటి గ్రాండ్ దర్బార్ ఢిల్లీలో ఎప్పుడైతే సౌత్ ఇండియా ఆకలి కేకలతో ఫ్యామైన్లో ఉందో అప్పుడు చేశారు. సో ఇవి ఈయన చేసిన తప్పులు. దీని తర్వాత మనకు ఒక గొప్ప వ్యక్తి వస్తారు, ఇండియా యొక్క మంచి కోరే విధంగా చేశారు, లార్డ్ రిప్పన్. ఈయన ఏం చేశారంటే, సో ఇండియాకి ఏదైనా చేయాలి, మనం వాళ్ళ ట్యాక్సెస్ పైన బతుకుతున్నాము, టు డూ సంథింగ్ బెటర్మెంట్ ఆఫ్ ఇండియా అన్నట్లు ఆయన మనకు వచ్చిన వెంటనే ఏం చేశారంటే ఈ వెర్నాకులర్ ప్లస్ యాక్ట్ని రద్దు చేస్తారు. సో అబాలిస్టెస్ వెర్నాకులర్ ప్లస్ యాక్ట్ని రద్దు చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తారంటే ఫ్యామైన్ కోడ్ ఆఫ్ ఇండియా తీసుకొస్తారు. ఫ్యామైన్ కోడ్, ఫస్ట్ ఫ్యామైన్ కోడ్. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకా ఏం తీసుకొస్తారంటే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ తీసుకొస్తారు. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ ఇది 1881లోనే తీసుకొస్తారు. దీని ద్వారా వర్కింగ్ కండిషన్ ఆఫ్ చిల్డ్రన్ని రెగ్యులేట్ చేస్తారు. సో ఇది ఐ థింక్ 1883లో వస్తుంది రఫ్లీ అండి. అండ్ ఇంతకన్నా ముందు మనకు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము, దెన్ వీ కెన్ ఎలిమినేట్ బేస్డ్ అపాన్ దిస్. ఫ్యామైన్ కోడ్ అన్నారు, మనకు ఫ్యామైన్ కోడ్ 1883లో వస్తుంది, 1883లో. దెన్ వెర్నాకులర్ ప్లస్ యాక్ట్ 1878 టు చార్ల్స్ వుడ్స్ డిస్పాచ్ ఆన్ ఎడ్యుకేషన్ 1854లో ఇస్తారు. దీన్ని ఏమంటారంటే మనం మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటారు. సో నేను ఐ విల్ టేక్ డిఫరెంట్ కలర్ హియర్. దీన్ని వుడ్స్ డిస్పాచ్ని ఏమని పిలుస్తారంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా అంటారండి. సో ఇది మనకు 18 వుడ్స్ డిస్పాచ్, చార్ల్స్ వుడ్ అని ఇస్తారండి, ఆయన 1854లో తీసుకొస్తారు. అండ్ దెన్ ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881. ఇక్కడ ఆప్షన్ 4, 3241. 3241 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. విల్ చెక్ వన్స్ అగైన్. 3241. ఎస్, 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ రెబిలియన్ అగేన్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ అన్నారండి. సో ఇక్కడ మనం ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించింది, ఎస్పెషలీ ఇందులో తెలంగాణ పార్ట్ ఎక్కువ వస్తుందండి. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ క్వశ్చన్, బట్ ఐ విల్ గివ్ ది ఆన్సర్. ఈ ఆర్డర్ ఏంటుందంటే 2314 అండి. ఈ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏ సిన్సియర్ అపాలజీ ఫర్ దిస్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విత్ దేర్ మీటింగ్స్ అన్నారండి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్లో ఇక్కడ మీటింగ్స్ ఇచ్చారు, ప్లేస్ అండ్ ఇయర్ కూడా ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పారు. మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దామండి. మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటైంది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1885లో అండి. 1885లో ఎస్టాబ్లిష్ అయింది. సో దీన్ని ఎవరు ఇన్వైట్ చేశారు? హూ ఇన్వైటెడ్ ఇట్ అంటే ఓ హ్యూమ్ ఇన్వైటెడ్. దీన్ని ఇన్వైట్ చేశారు అందరినీ. ఎంతమందిని అంటే 72 డెలిగేషన్స్, 72 మెంబర్స్ అక్రాస్ ది కంట్రీ. దేశంలో ఉన్న డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్లో నుంచి 72 మంది వచ్చారు. ఎక్కడ వీళ్ళు అసెంబ్ల్ అయ్యారు అంటే సర్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్, ముంబై. సర్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్, ముంబై. సర్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్, ముంబై వాళ్ళు ఇక్కడ అసెంబ్ల్ అయ్యారు. సో ఈ ఐఎన్సీ అనే నేమ్ ఎవరిచ్చారు అంటే దాదాభాయ్ నౌరోజీ. ఐఎన్సీ నేమ్ గివెన్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేమ్ సజెస్టెడ్ బై దాదాభాయ్ నౌరోజీ. సో ఈ పాయింట్స్లో మీకు ఏ విధంగా అడిగినా కూడా చెప్తారండి. సో నేను నెక్స్ట్ స్లైడ్లో ఏం చెప్తాను అంటే ఫస్ట్ మీటింగ్ నుంచి 6th మీటింగ్, ఫస్ట్ 5 మీటింగ్స్ ఎలా జరిగాయని చెప్తాను. అవే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఈ పాయింట్స్ రాసుకోండి హోల్ పాస్ చేసి. దెన్ ఫస్ట్ మీటింగ్ ముందు చెప్పిన విధంగా ఫస్ట్ ఏ ఇయర్లో అంటే 1885లో. ఏ ప్లేస్లో అంటే బాంబేలో. ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్
WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. అండ్ సెకండ్ ఎక్కడ జరిగింది అంటే కోల్కతాలో జరిగింది 1886లో. కలకత్తాలో జరిగింది. ఎవరు ప్రెసిడెంట్ అంటే దాదాబాయి నౌరోజీ. అండ్ దెన్ థర్డ్ 1887 ఎక్కడ జరిగింది అంటే మద్రాసులో జరిగింది. దీనికి ఎవరు చైర్మన్ ప్రెసిడెంట్ అంటే బద్రుద్దీన్ తైబ్జీ. అండ్ దెన్ ఫోర్త్ ఎక్కడ జరిగింది అంటే అలహాబాద్లో జరిగింది 1888లో. అలహాబాద్లో జరిగింది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే జార్జ్ యూల్. సో ఫస్ట్ I have given first 4 and I will give fifth option also 1889. ఇది ఎక్కడ జరిగింది అంటే అగైన్ ఇన్ బాంబే ఆర్ ముంబై. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు అంటే వన్ మినిట్, విలియం వెడ్డర్బర్న్. సో దిస్ ఆప్షన్ అండి. సో విల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ క్లియర్గా నేను అక్కడ 5 రాశాను. వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ముస్లిం ఈయన, ఫస్ట్ పార్సీ, ఫస్ట్ యూరోపియన్ అండ్ ఫస్ట్ క్రిస్టియన్ అని కూడా అనొచ్చు. సో ఈ విధంగా ఈ ఫస్ట్ పాయింట్లోనే అన్ని కవర్ అయ్యాయండి. ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. దాదాబాయి నౌరోజీ ఎప్పుడు చేశారంటే 1886 కలకత్తా. సో ఆప్షన్ 4. దెన్ బద్రుద్దీన్ తైబ్జీ ఎక్కడ చేశారు అంటే మద్రాస్ 1887 1. జార్జ్ యూల్ అలహాబాద్ 1888. అండ్ దెన్ విలియం వెడ్డర్బర్న్ కలకత్తా హియర్ బాంబే 1889. సో 4132 ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఈ పాయింట్స్ మీరు రాసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. బద్రుద్దీన్ తైబ్జీ ఫస్ట్ ముస్లిం, దాదాబాయి నౌరోజీ ఫస్ట్ పార్సీ, ఫస్ట్ క్రిస్టియన్ ఆర్ ఫస్ట్ యూరోపియన్ అంటే జార్జ్ యూల్. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నాన్ ఇండియన్ అన్న జార్జ్ యూలే వస్తారండి. సో ఈ విధంగా ఏ విధంగా అడిగినా, ఇయర్ అడిగినా, ప్లేస్ అడిగినా, నంబర్ ఏ ఐఎన్సీ మీటింగ్ అడిగినా కూడా మీరు చేసే విధంగా ఉండాలండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. అదేవిధంగా మీరు ఫస్ట్ ఉమెన్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు కామెంట్ చేయండి. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సీ అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సీ ఎవరో కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎస్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద ఫాలోయింగ్ బుక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై గాంధీజీ విత్ ద టైటిల్ సర్వోదయ మీనింగ్ ఏంటి అంటే ప్రాస్పెరిటీ టు ఆల్. ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏముంటుంది అంటే ట్రూత్, నాన్ వైలెన్స్, అట్ ద సేమ్ టైం ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ గురించి కూడా ఇందులో ఉంటుంది. సో ఇందులో మెయిన్గా ఏముంటుంది అంటే ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఇందులో మెన్షన్ చేసి ఉంటాయండి. ఏ వ్యక్తి రాసిన బుక్ని, ఏ బుక్ని సర్వోదయగా గాంధీజీ ట్రాన్స్లేట్ చేశారు గుజరాతీ లాంగ్వేజ్లోకి అంటే ఇక్కడ జాన్ రస్కిన్ రాసిన ఆన్ టు దిస్ లాస్ట్ అనే పుస్తకాన్ని సర్వోదయగా గుజరాతీ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. గుజరాతీ లాంగ్వేజ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఈ క్వశ్చన్ మీరు బాగా గుర్తుపడితే 2018లో కూడా జాన్ రస్కిన్ ఆన్ టు దిస్ లాస్ట్ అనే బుక్ ఎవరు రాశారు అని 2018లో కూడా అడిగారండి. దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ 2018 హిస్టరీ పార్ట్ ఆల్సో. సో దీన్ని బట్టి గాంధీ లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత గొప్ప పుస్తకం కాబట్టి యూ మస్ట్ డెఫినెట్లీ రిమెంబర్ దిస్ క్వశ్చన్, ది ఆథర్ అండ్ ద బుక్ అండ్ ద ట్రాన్స్లేషన్. ఏ బుక్గా ట్రాన్స్లేట్ చేశారు, ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశారు అనేది వెరీ వెరీ కీ పాయింట్స్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్.
ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్ విత్ ది పర్సన్స్ అసోసియేటెడ్ విత్ దెమ్ అన్నారండి. సో మనం ఇక్కడే మ్యాచ్ చేద్దాం, న్యూస్ పేపర్ ఆర్ జర్నల్స్ అన్నారు కాబట్టి. సో విల్ మ్యాచ్ దట్ ఇండియన్ సోషియాలజిస్ట్ అనేది ఎవరు రాశారు అంటే శ్యామ్జీ కృష్ణవర్మ. శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషియాలజిస్ట్ అనేది ఇండియన్ సోషియాలజిస్ట్. సో ఇక్కడ మనకు ఇండియన్ సోషియాలజిస్ట్ రాసింది శ్యామ్జీ కృష్ణవర్మ. మనకు ఇక్కడ 2 ఆన్సర్ అండి, ఏకి 2 ఆప్షన్. అండ్ దెన్ ఇస్లామిక్ ఫ్రెటర్నిటీ ఎవరు రాశారంటే మొహమ్మద్ బర్కతుల్లా రాశారండి, మొహమ్మద్ బర్కతుల్లా 3. సో ఫస్ట్ 2తో మనం ఆన్సర్ ఏమన్నా చేయాలో చూద్దామండి. కావాలంటే ది తల్వార్ అని రాసింది 1 అండి, ద వీరేంద్ర చట్టోపాధ్యాయ 1. అండ్ ద రిమైనింగ్ ఆప్షన్ ఈస్ 4. డెఫినెట్లీ స్వదేశ్ సేవక్ ఇస్ 4. 2, 3, 1, 4 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి 2, 3, 1, 4. ఎస్, 2, 3, 1, 4 ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ క్వశ్చన్, న్యూస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్పెసిఫిక్గా ఉండదు కదండి, పర్సన్ అండ్ న్యూస్ పేపర్ అడిగారు కాబట్టి ఐ జస్ట్ మ్యాచ్ ఇట్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఇలాగే కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తేనే మాకు నెక్స్ట్ సెషన్ చేయాలి అనే విధంగా ఒక మోటివేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి.